మద గజ రాజా విశాల్ కొత్త తమిళ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది తమిళనాడులో. అక్కడ పెద్ద సినిమాలు ఏవీ లేక ఈ సినిమా 12 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాని ఇప్పుడు రిలీజ్ చేశారు. రిలీజ్కి అంటే ముందు విశాల్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఒక ఫంక్షన్లో చాలా సిక్కు కనపడేసరికి మంచి బజ్ వచ్చింది ఈ సినిమాకు. బట్ తర్వాత తెలిసింది అదంతా నాటకం అని చెప్పారు. మరి నిజమో కాదో తెలీదు. బట్ సినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి తమిళనాడులో వేరే సినిమాలు లేక కుమ్మేసింది ఈ సినిమా. 12 ఏళ్ల క్రితం సినిమా అయినా కానీ 15 రోజుల్లో, నిన్న ఆదివారంతో 15 రోజులు అయింది. 15 రోజుల్లో 55 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు గ్రాసు. అంటే ఒక తమిళనాడులోనే ఈ సినిమాకు 52 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత కర్ణాటక తమిళ్ వర్షన్ అండ్ ఓవర్సీస్ తమిళ్ వర్షన్కి మరో 3 కోట్లు వచ్చింది. అలా 55 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు. ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే. అంటే ఎన్ని మూడింతలు వచ్చాయి సినిమా కలెక్షన్స్. ఇక ఇది తెలుగులో డబ్ చేసి ఈ జనవరి 31 ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు తెలుగులో. సో తెలుగులో కూడా చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ ఉంది, అంజలి ఉంది, సంతానం ఉన్నాడు, డైరెక్టర్ సుందరు. సో తమిళ్లో అంటే మరి చెప్పలేము. తమిళ్లో మరి మాస్ బాగా చూశారు, తెలుగులో కూడా చూడొచ్చు, చెప్పలేము. తెలుగులో కలెక్షన్స్ బాగా వస్తే ఇక సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా ఆల్రెడీ 55 కోట్లు దాటాయి సినిమాకు. సో మంచి సూపర్ హిట్ ఇచ్చాడు విశాల్. 12 ఏళ్ల క్రితం సినిమా ఇప్పుడు వచ్చి రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. నేను తెలుగు ట్రైలర్ చూశాను, నాకేం అనిపించలేదు, చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. ట్రైలర్ చూడలేకపోయా. బట్ మరి సినిమా అయితే చూస్తాను, మరి తప్పదు. మరి ఎలా ఉందో అప్పుడు నెక్స్ట్ వచ్చే శుక్రవారం మాట్లాడుకుందాం. అది మన విశాల్ మద గజ రాజా రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో 55 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ వచ్చి కేవలం 15 కోట్లు. సినిమా సూపర్ డూపర్ హిట్ తమిళనాడులో. తెలుగులో ఈ శుక్రవారం జనవరి 31 రిలీజ్ అవుతుంది. మరి ప్రమోషన్స్కి వస్తాడో లేదో చూడాలి విషయాలు. తెలుగు రాష్ట్రాలకి వస్తే ఈ క్వశ్చన్ అడుగుతారేమో చూడాలి. ఎందుకు ప్రమోషన్స్ కోసం అలా బాలేనట్టు నటించాడా, అది నిజమా అనేది క్లారిటీ వస్తే బాగుంటుంది. ఓకే, బాయ్.